సో ఫ్రెండ్స్, ఈ రోజు నేనేంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వకుండా కొన్ని టూల్స్ అయితే చెప్తాను అండ్ ఇంకొకటి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడు చాలా మంది ఛానల్స్ అయితే హ్యాక్ అవుతా ఉన్నాయి. అవి ఏ విధంగా అవుతున్నాయి, వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కింద ఏం యూజ్ చేస్తున్నారు, ఏం యూజ్ చేయట్లేదు అన్న దాని గురించి నేను ఫుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ మీరు ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దాని గురించి కూడా నేను ఫుల్ క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మెయిన్ గా బేసిక్ గా మన హ్యాకింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే మెయిన్ గా ఆన్లైన్ లో మన మొబైల్ లేదా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లోనే జరుగుతుంది. ఓకే, ఆఫ్లైన్ అయితే అదంతా వేరు, అది దాని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకే, మెయిన్ గా మన మొబైల్లో ఏ విధంగా హ్యాకింగ్ జరుగుతుంది, డిఫరెంట్ వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు మనము కొన్ని పవర్స్ అయితే వాళ్ళకి ఇస్తాం. ఓకే, కొన్ని పర్మిషన్స్ అయితే ఆ వెబ్సైట్ వాళ్ళు పర్మిషన్స్ అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అలో అని అన్ని టిక్ చేస్తాం. అలా ఇవ్వడం ద్వారా మనం వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇచ్చినట్లు అవుతాం. ఓకే, అట్లా కాకుండా ఇన్ కేస్ మనము అలా చేసేటప్పుడు ఏం చేశారంటే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఆటోమేటిక్ గా మన కంప్యూటర్ లేదా మన ల్యాప్టాప్ లేదా మన మొబైల్లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయి అవే చేసుకొని ఆ డేటా మన మొబైల్లో ఉన్న డేటా లేదా మన కంప్యూటర్ లో మన ల్యాప్టాప్ లో ఉన్న డేటా మొత్తం మన హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తుంది అనమాట. ఆ విధంగా ఆ యాప్ లేదా సాఫ్ట్వేర్ ని వాళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. ఓకే, ఆ విధంగా కాకుండా మనం ఏం చెయ్యాలి అంటే మనము ఏ వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నాం, అది ట్రస్టెడ్ వెబ్సైటా కాదా అన్న దాని గురించి 1-10 సార్లు మనం చూస్ చేసుకోవాలి దానికి. ఓకే, ఒకటి మనం గూగుల్లో దాని నేమ్ సెర్చ్ చేసి మనం చూసుకోవాలి అది ట్రస్టెడా కాదా. ఇంకొకటి ట్రస్టెడ్ వెబ్సైట్ లో ఇంకొకటి వీడియో ట్యూబ్ బడి మన యూట్యూబ్ సంబంధించి మనం యూజ్ చేస్తే వీడియో ఎక్స్టెన్షన్, ఇంకొకటి ట్యూబ్ బడి, ఇంకొకటి స్ట్రీమ్ ల్యాబ్, ఇవన్నీ ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇవన్నీ యూట్యూబ్ వాళ్ళవే. ఓకే, ఇంకొకటి మనం ఏం చేయాలంటే మనము ట్రస్టెడ్ వెబ్సైట్ కి మనం యాక్సెస్ ఇస్తున్నామో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మై అకౌంట్ లో వెళ్ళిపోతే అక్కడ సెక్యూరిటీ మేనేజర్ లోకి మనం వెళ్ళిపోతే అక్కడ మనము చెక్ చేసుకోవచ్చు మనం ఏ వెబ్సైట్ కి ఏ యాక్సెస్ ఇచ్చామన్న దాని గురించి. ఆ యాక్సెస్ ఒకవేళ ఇచ్చింటే వేరే దానిలో మనకు తెలియకుండా యాక్సెస్ పడిపోయి ఉంటే ఆ గురించి మనం రిమూవ్ చేసేయాలి ఆ యాక్సెస్ మొత్తం. ఓకేనా, ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్ కు ఉన్న మెయిల్ ఐడిని ఎవరికి యాక్సెస్ ఇవ్వద్దు. ఇంకొకటి ఏం చేయాలంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా ఎవరికి యాక్సెస్ అయితే ఇవ్వద్దు. ఓకే, ఒకవేళ ఇచ్చినా సరే వాళ్ళకు యూట్యూబ్ మీద ఎంతో కొంత పరిజ్ఞానం అంటే ఎంతో కొంత అవగాహన ఉంటే మాత్రమే యాక్సెస్ ఇవ్వండి. ఓకే, లేకపోతే వాళ్ళు వేరే యాప్స్ కి లేదా వెబ్సైట్స్ కి పర్మిషన్ ఇచ్చేస్తే ఆ మెయిల్ ఐడితో మీరు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా చేయడం ద్వారా మన ఛానల్సే హ్యాక్ అవుతుంది. మనము డిఫరెంట్ వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడ నుంచి మనము డౌన్లోడ్ చేసుకుంటాం కొన్ని యాప్స్ అయినా సరే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే కైన్మాస్టర్ యాప్ ఉంది. కైన్మాస్టర్ యాప్ ఫ్రీ వర్షన్ ఉంది, ఇంకోటి ఫుల్ వర్షన్ ఉంది, అంటే ప్రీమియం వర్షన్ అనమాట. ఓకే, ప్రీమియం వర్షన్ మనకు కావాలి అంటే క్రోమ్ లో చాలా మంది మోడ్ ఎపికేస్ క్రాక్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు కదా. ఈ విధంగా యూజ్ చేయకుండా ఫుల్ వర్షన్ యూజ్ చేయకుండా కొంతమంది అయితే క్రోమ్ లో కైన్మాస్టర్ ఫుల్ వర్షన్ ఉంటే చాలా వస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూస్తారు కదా. అవన్నీ యూజ్ చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఏపీకే ఫైల్ మనం ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన మొబైల్ లేదా కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనము ఫుల్ యాక్సెస్ వాళ్ళకు ఇచ్చినట్లు అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మన ఈమెయిల్ ఐడికి 2-స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాక ఇంకొకటి రికవరీ మెయిల్ ఐడి, ఇంకొకటి రికవరీ మొబైల్ నెంబర్ పర్టికులర్ గా ఇవ్వాలి. ఓకే, మీ మెయిల్ ఐడి. ఈ విధంగా చేయడం ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే పాస్వర్డ్స్ కూడా హై స్ట్రాంగ్ లా పెట్టుకోవాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే మై మదర్ ఈజ్ గాడ్, ఇంకా ఏదో పిచ్చిగా పెట్టేస్తారు. ఓకే, ఐ లవ్ యూ పొట్టి, ఐ లవ్ యూ లక్కీ, మై నేమ్ ఇస్ లక్కీ, మై నేమ్ ఇస్ బిల్లా, ఏదో పిచ్చిగా పెట్టేస్తారు. అట్లా పెడితే తొక్క గట్ట ఏమీ యూజ్ అవ్వవు. ఓకే, మీరు వన్స్ బిల్డ్ చేసుకున్నాక మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కింది డౌన్ స్టేజ్ నుంచి అప్పర్ స్టేజ్ దాకా తీసుకొచ్చారు అంటే మీకు ఎంతో కొంత కష్టపడి ఉంటారు కదా. చూస్తున్నా నీకే చెప్తున్నాను నేను, ఎంతో కొంత కష్టపడి నువ్వు ఇంత ఛానల్ ని ఇంతవరకు తెచ్చుకున్నావు కదా. ఆ ఛానల్ ని నువ్వు బిల్డ్ చేసుకోవాలంటే ఇవన్నీ పాటించాలి. కంపల్సరీగా నువ్వు పాటిస్తేనే నీ ఛానల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఓకే, లైఫ్ టైం నీ ఛానల్ ని నువ్వు సెక్యూర్ గా ఉంచుకోగలగా మనము హై స్ట్రాంగ్ సెక్యూరిటీ పర్పస్ కింద మనము యూజ్ చేసుకొని మన పాస్వర్డ్ కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఐకాన్స్, ఇంకొకటి సింబల్స్, నెంబర్స్, ఈ విధంగా హై స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. మెయిన్ గా మినిమం యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు మినిమం ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయకుండా మీరేం చేస్తారంటే ఐఫోన్ వాడడానికి ట్రై చేయండి. ఓకేనా, మినిమం సెకండ్స్ లో అయినా సరే ఐఫోన్ ను
యూజ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఐఫోన్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు, ఓకేనా. ఐఫోన్ ని ఎవరు హ్యాక్ చేయలేరు. మినిమం అందుకోసం అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఐఫోన్ ని సెకండ్ హ్యాండ్ లో అయినా తీసుకొని దాన్ని యూజ్ చేయడానికి మీరు కొంత ట్రై చేయండి. ఇంకొకటి, ఒక హ్యాకర్ మీ ఛానల్ ని హ్యాక్ చేశారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ కు మేనేజర్స్ ఉంటారు కదా, మేనేజర్స్, ఓనర్స్, ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సెట్టింగ్స్ లో అది ఏం చేస్తారంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేసుకున్నాక అంటే మీ ఈమెయిల్ ఐడిని వాళ్ళు హ్యాక్ చేసినట్లే కదా. అట్లా మీరు 2 లేదా 3 ఈమెయిల్స్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ ప్రైమరీ ఓనర్ మీరే ఉండండి, సెకండరీ ఓనర్ గా మీ సెకండ్ మెయిల్ ని ఇవ్వండి, ఇంకొకటి మేనేజర్ గా మీ మెయిల్ ఐడిని ఇవ్వండి. టోటల్ గా మీకు మెయిల్ ఐడి 3 మెయిల్ ఐడీస్ ఉండాలి. ఓకే, ఇంకొకటి దీంట్లో మీ ఫస్ట్ ప్రైమరీ మెయిల్ ఐడిని హ్యాక్ చేసినా కూడా మిగతా 2 ఛానల్స్ కి మీకు మెయిల్ వచ్చేస్తుంది. ఏ విధంగా అంటే వాడు హ్యాకర్ అయినా వాడు ఏం చేస్తాడంటే మన ఛానల్ ని తనలోనికి తెచ్చుకోవాలి అంటే వాడు మీ ఫస్ట్ మెయిల్ ఐడిని హ్యాక్ చేసి దాంతో సైన్ అప్ అయ్యాక మీ ఛానల్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక అతన్ని తన మెయిల్ ఐడి ఉంటుంది కదా, హ్యాకర్ బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. తన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి అతనికి ఓనర్ గా ఇస్తాడు. ఓనర్ ఇచ్చాక యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మినిమం 24 అవర్స్ టైం ఇస్తుంది. ఓకే, ఆ 24 అవర్స్ ఎప్పుడు జరుగుతుందంటే మనము నైట్ పడుకున్నాక ఏం చేస్తామంటే దాన్ని ఇదంతా హ్యాకింగ్ మొత్తం జరిగేది నైట్ టైంలోనే ఎక్కువ జరుగుతుంది. ఓకేనా, మనం పడుకున్నాక వాడు మన ఛానల్లోకి ఎంటర్ అయిపోయి తనని ఓనర్ గా పిక్ చేసుకుంటాడు, అంటే ఓనర్ గా పెట్టుకున్నాక 24 అవర్స్ టైం అయిపోయాక యూట్యూబ్ పవర్స్ ఇచ్చేస్తుంది. అంటే ఓనర్ గా ఉన్న వానికి ప్రైమరీ ఓనర్ గా సెట్ చేసుకోవడానికి కొంత ఆప్షన్ అయితే రిలీజ్ అవుతుంది. అట్లా మనము ప్రైమరీ ఓనర్ గా మనల్ని తీసేసి వాడిని ప్రైమరీ ఓనర్ గా పెట్టేసుకున్నాక మన ఛానల్ ఏదైతే ఉందో మన మెయిల్ ఐడిని రిమూవ్ చేస్తాడు. రిమూవ్ చేసినప్పుడు వాని ఫుల్ కంట్రోల్ మొత్తం ఛానల్ మీద గ్రిప్ మొత్తం అతనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మన మెయిల్ ఐడి దాంట్లో డిలీట్ అయిపోయింది కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఇందాక చెప్పాను కదా 3 మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలని. అట్లా మీరు క్రియేట్ చేసుకుని ఓనర్ మేనేజర్ మీరే పెట్టుకుంటే మీరు ఇన్ కేస్ మీ ఛానల్లోకి ఎంటర్ అయిపోయాక ఫస్ట్ మెయిల్ ఐడి హ్యాక్ అయ్యాక అతని మెయిల్ ఐడి తన మొబైల్లో లేదా తన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసి వచ్చిన మెయిల్ ను కూడా డిలీట్ చేస్తాడు. డిలీట్ చేశాక మిగతా 2 ఉంటాయి కదా, మిగతా 2 వాటికి కూడా మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చాక మనం ఏం చేయాలి అంటే వచ్చిన మెయిల్ ని చూసిన వెంటనే అలెక్ట్ అయిపోయి అతన్ని మనం రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఒకటే మెయిల్ ఐడితో ఓనర్ పెట్టుకొని ఆ విధంగా మనం చేసుకుంటే మన ఛానల్ హ్యాక్ అవుతుంది. ఓకే, మినిమం 2 లేదా 3 మెయిల్ ఐడీస్ ని పెట్టుకొని మీ ఛానల్ కి ఓనరు మేనేజర్ ని పెట్టుకున్నాక మీ ఛానల్ ఎటువంటి హ్యాక్ అయితే కాదు. ఒకవేళ హ్యాక్ అయినా సరే మీరే దాన్ని సాల్వ్ చేసుకోగలరు. ఓకేనా, ఈ విధంగా ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే మన ఉన్న డేటా 1.5 GB ఉన్నా కూడా మనము ఈవినింగ్ నైట్ వాడుకోవచ్చులే అని పిసినారతనంతో పబ్లిక్ వైఫై లేదా ప్రైవేట్ వైఫై ని ఫ్రీగా వస్తుందని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఫ్రీగా యూజ్ చేస్తే ఏమీ కాదు అనుకుంటారు మీరు. కాకపోతే వైఫై మనకు ఫ్రీగా వస్తుంది అంటే ఒక హ్యాకరు మనని హ్యాక్ చేయడానికి దాన్ని ఫ్రీగా పెట్టేస్తాడు. ఓకే, ఇంకోటి చాయ్ కేపు, ఇంకా నెట్ కేపు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా వచ్చే వైఫైని మీరు ఏ దాన్ని యూజ్ చేయవద్దు. ఓకే, పిసినారతనం అయితే ఎక్కడ చూపించవద్దు. మీరు ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ నే రన్ చేస్తున్నారు, ఒక జస్ట్ రీఛార్జ్ చేసుకోలేరా? చేసుకుంటారుగా. ఓకే, అందుకోసం అయితే మీరు పబ్లిక్ లేదా ప్రైవేట్ వైఫైని అస్సలు వాడొద్దు, దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేశారంటే మీరు జస్ట్ కనెక్ట్ అయిన వైఫైకి, పబ్లిక్ వైఫైకి లేదా ప్రైవేట్ వైఫైకి మీరు జస్ట్ కనెక్ట్ అయినా సరే మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం అతనికి కంపల్సరీగా వెళ్ళిపోతుంది. ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎటువంటి యాక్సెస్ ఇవ్వద్దు. చాలా మంది తన వీడియోస్ లో కింద డిస్క్రిప్షన్ లో మెయిల్ ఐడి ఇస్తుంటారు. ఓకే, అలా ఇవ్వాలి అంటే మీ బిజినెస్ మెయిల్ ఐడి ఇవ్వండి, మీ ఛానల్ కు ఉన్న మెయిల్ ఐడి ఇవ్వద్దు. మెయిల్ ఐడి ఇచ్చారు అంటే కంపల్సరీగా మీకు ఏ విధంగా ఫిషింగ్ మెయిల్స్ వస్తాయి. ఎందుకంటే మెయిల్స్ మీరు గివ్ అవే గెలుచుకున్నారు, ఇంకొకటి ఫోన్ పే నుంచి ఏదో పిచ్చిగా వచ్చేస్తుంటాయి మెయిల్స్. ఆ విధంగా మనం యాక్సెస్ వచ్చాక మనది క్లిక్ చేస్తాం. క్లిక్ అని ఒకటి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, క్లిక్ హర్, ఇక్కడ క్లిక్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్ అని కొన్ని మెయిల్స్ లో చాలా మనకు చూసి ఉంటాం. మెయిన్ గా ఇవి ఎవరికి వస్తాయంటే యూట్యూబర్స్ కి ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ఈ విధంగా మనము మెయిల్ ఐడి ఇచ్చాము అంటే మెయిల్ ఐడికి వాడు ఒక మెయిల్, ఫ్రాడ్ మెయిల్, ఓకే, ఫేక్ మెయిల్ మనకు పంపిస్తాడు. ఓకే, మనం అక్కడ ఒక డైలాగ్ బాక్స్ వాడిస్తాడు, గెట్ డీటెయిల్స్ పైన ఏదో ఒక ఆర్టికల్ రాసి అంటే
మీ ఛానల్కి ఇంత స్పాన్సర్ చేస్తున్నాము, ఈ యాప్ నుంచి మీరు ప్రమోట్ చేయండి, డెడికేటెడ్ వీడియో చేయండి, ఆ విధంగా వాళ్ళు చెప్తారు. చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే కింద డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ కోసం ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. జస్ట్ ఆ డైలాగ్ బాక్స్ మనం క్లిక్ చేస్తే మన యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ విధంగా మీరు ఏ మెయిల్ ఐడి మనకు ట్రూ, ఫాల్స్, ఇంకోటి ఫేక్, ఆ విధంగా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేయండి. ఆ వచ్చిన మెయిల్ లేదా వెబ్సైట్ అది ట్రూవా, ఫాల్సా, లేకపోతే ఫేకా, రియల్ ఫేక్ అని నేను చెప్తాను. కంపల్సరీగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఎనీ టైం అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో కూడా నేను యాక్టివ్ లో ఉంటాను. ఓకేనా, కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు మీ మెయిల్ ఐడి ఎక్కడా ఇవ్వద్దు. ఓకేనా, మెయిన్ గా చెప్తున్నాను. ఇంకోటి, మీరు వీడియోలో కూడా కనబడుతూ ఉంటే దాన్ని ఎడిటింగ్ లో బ్లర్ చేసేయండి. నెక్స్ట్, కంప్యూటర్ లో అయినా సరే, మొబైల్ అయినా సరే మన పాస్వర్డ్ ని సేవ్ చేస్తూ ఉంటాం. ఓకే, మళ్ళీ కొట్టడానికి మనకు టైం సరిపోదు ఏమో, కానీ మనమైతే పాస్వర్డ్ ని సేవ్ చేస్తాం. సేవ్ పాస్వర్డ్ ని కొట్టేస్తాం, అది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయాక జస్ట్ మన హ్యాకర్ ఏం చేస్తాడంటే, మనల్ని హ్యాక్ చేసిన వాడు, మన కంప్యూటర్ లేదా మొబైల్ ని హ్యాక్ చేసిన వాడు జస్ట్ మన పాస్వర్డ్స్ అన్ని సేవ్ అయిపోయి ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మన పాస్వర్డ్స్ అన్ని అతనికి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ విధంగా చేస్తే మనమే రిస్క్ లో పడిపోతాం కదా. ఈ విధంగా మనం పాస్వర్డ్ ని ఎటువంటి సేవ్ చేయకూడదు. జస్ట్ పాస్వర్డే కదా, పాస్వర్డ్ నోటెడ్ చేసుకోండి ఎక్కడైనా, లేదా నోట్బుక్ లేదా డైరీలో రాసి పెట్టుకోండి, మీకు గుర్తుండిపోతుంది. ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ మెయిల్ ఐడి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడితో మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈ విధంగా డిఫరెంట్ సోషల్ మీడియా సైట్లు అయితే మీరు యూజ్ చేయొద్దు. ఓకే, ఆ విధంగా చేయాలనుకుంటే వేరే మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకున్నారంటే జస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ట్విట్టర్ అయినా సరే, జస్ట్ వన్స్ హ్యాక్ అయిందంటే అతడు మీ డేటా మొత్తం చోరీ చేసి వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అదంతా వేరే కథ ఉంటది కదా, వేరే కథ ఉంటది. అదంతా చేయకూడదు, అట్లా చేసుకోకూడదు అనుకుంటే మీరు కంపల్సరీగా మీరు సెకండరీ మెయిల్ ఐడి లేదా సెకండరీ మొబైల్ నెంబర్ ఏ విధంగా మీరు చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా చూస్ చేసుకోవడం ద్వారా మీరు ఎటువంటి హ్యాకర్స్ కి మీరు దొరకరు. ఓకేనా, ఇంకొకటి, చాలా మంది అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ మెయిల్ ఐడికి పెట్టుకోండి, తప్పలేదు. కాకపోతే క్యాప్చా ఎంటరింగ్ అంటే క్యాప్చా టూల్స్ ఉంటాయి కొన్ని, ఆ టూల్స్ నేను చెప్పను. ఆ టూల్స్ ద్వారా కూడా హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ఆ విధంగా కాకుండా ఇంకొకటి, మనము నా మొబైల్లో నేను లాగిన్ అయి ఉంటాను, అదే మెయిల్ ఐడితో నా కంప్యూటర్ లో కూడా లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక అక్కడ కంప్యూటర్ లో లాగిన్ అయ్యేటప్పుడు నా మొబైల్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చేలాగా ఎస్ఆర్ నో ఇక్కడ చిన్న నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ విధంగా పెట్టుకోండి. ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చేలాగా పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకుంటే డైరెక్ట్ గా మనకే వచ్చేస్తుంది నోటిఫికేషన్, మనమే ఎస్ఎన్ క్లిక్ చేస్తే మన కంప్యూటర్ లో లాగిన్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ పెట్టుకుంటే, ఓటీపీ సిస్టమ్ మంచిదే, కాకపోతే మన మొబైల్ నెంబర్ కూడా అతన్ని ట్రేస్ చేసి, అంటే నెట్వర్క్స్ ద్వారా ట్రేస్ చేస్తాడనమాట. ఓకేనా, నెట్వర్క్స్ కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనమైతే నోటిఫికేషన్ వచ్చేలాగా మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఛానల్ ని మీరైతే హ్యాక్ కాకుండా చూసుకుంటే మీరు ఎప్పటి నుంచో బిల్డ్ చేసుకున్న మీ యూట్యూబ్ ఛానల్ ని ఇంకా అప్స్టాండింగ్ స్టేజ్ లోకి మీరు తీసుకుపోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి మీ ఛానల్ హ్యాక్ కాకుండా చూసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళ ఛానల్ కూడా సెక్యూర్ గా ఉంచుకుంటుంది. ఇంకొకటి, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి, కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.